నిజమా? అబద్ధం చెప్పడానికి నాకేమో సరదానా? ఏదో ఒక ఆడపిల్ల లైఫ్ పాడవకూడదని చిన్న సోషల్ సర్వీస్ అంతే. మీకు ఇంకా డౌట్ ఉంటే వెళ్ళి వాడిని అడగండి, వాడే చెప్తాడు. నీ జాబ్ ఏంటి, నీ శాలరీ ఎంత, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నువ్వేం చదువుకున్నావు, నిన్ను డిబార్ చేశారా, నీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఫేకా అని వాడే చెప్తాడు. ఇదంతా నీకెలా తెలుసా? ఓ ఫుల్ బాటిల్ అప్పిస్తే గొంతులో ఉన్న గర్రం మొత్తం కక్కేసావు. కానీ ఎవరి ముందు కక్కుతున్నావో చూసుకోవాలి కదరా. అఫ్జల్, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆ క్షణం గుండె పగిలిపోయిందిరా. ఎవ్వరికి చెప్పుకోలేదు ఇంతవరకు. ఆ బాధ నా గుండెని బండలా మార్చింది. అప్పుడే స్టార్ట్ చేశా ఈ గేమ్. లక్కీగా నన్నే పిలిచావు. నీ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసే స్కామ్. ఈ 10 రూపీస్ కాన్సెప్ట్లో నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం నా పాకెట్లోకి వచ్చింది. అర్థం కాలేదా? ఎడిటర్స్ అని 2 వచ్చారు కదా, తలా 5,000 దొబ్బారు కదా, ల్యాప్టాప్స్ తీసుకెళ్ళారు కదా, వాళ్ళు ఎవరనుకున్నావు? నేను పంపిస్తే నీకు పరిచయం అయ్యారా. నీ ఈ ఫోన్ మొబైల్ ఒక విన్నర్కి ఇచ్చాం కదా, ఆ పల్లెటూరు కుర్రోడికి. వాడెవడనుకున్నావు? మా ఫ్రెండ్ గాడి సొంత అన్న. అన్నీ చెప్పి నేను అసలు మర్చిపోయానేంటి? నీ జాబ్ పోయిందా నాన్న? పోయిందా? పోగొట్టానా? What nonsense! Biswa is a talented employee. వాడెంత టాలెంటెడో నాకంటే బాగా ఎవరికి తెలియదు. హీ టాపర్ ఇన్ స్కూల్, కాలేజ్, బీటెక్. Then మరేంటి? వాడి కేవలం సర్టిఫికెట్స్లోనే టాపర్, ప్రాక్టికల్ నాలెడ్జ్లో ఫ్లాపర్. బట్టి పట్టి పాస్ అయ్యే బ్యాచ్. అందుకే బీటెక్లో వచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ కాలేకపోయాడు. బీటెక్ అయ్యాక 3-4 ఏళ్ల దాకా ప్రతి కంపెనీ వాడిని రిజెక్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేస్తే కొడుకుని కాపాడుకోవడానికి వాళ్ళ నాన్న ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ స్లిప్స్ తీసుకొచ్చి మీ కంపెనీలో జాబ్ ఇప్పించాడు. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడం నాకేమైనా సరదానా? ఏదో మిమ్మల్ని మోసం చేస్తుంటే చూడలేక వచ్చి చెప్పా. నువ్వు చెప్పింది నేనెలా నమ్మాలి? ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్లు, ఆ ఫేక్ స్లిప్స్లు ఒకసారి వెరిఫై చేయండి. యూ విల్ నో దట్. మీరు ఒక మనిషిని నమ్మితే ఎంత ప్రేమగా చూసుకుంటారో, ఒక మనిషి మిమ్మల్ని మోసం చేస్తే అంత వైల్డ్గా రియాక్ట్ అవుతారని బయట మంచి టాక్ ఉంది. బికాజ్ ఒక కంపెనీకి కావాల్సింది టాలెంట్ కంటే జెన్యూనిటీ. ఇంకా మీ ఇష్టం. నువ్వు చేసిన తెలియగానే నేను చేసిన మొదటి పని నీ ఉద్యోగం తీసేయడం. నెక్స్ట్ నేను కలిసి స్కామ్ స్టార్ట్ చేసి ఫైనాన్షియల్గా నేను దెబ్బ కొట్టడం. ఫైనల్గా నీ ఇన్వెస్ట్మెంట్ వాడుకొని ఇన్నేళ్ళుగా నేను ఎర్న్ చేయను మనీ 25 లక్షలు వెనకేసుకోవడం. నవ్ యు ఆర్ ఏ బిగ్ జీరో. మా గురూజీ చెప్పాడురా, ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకుంటే రిటర్న్ ఇచ్చేటప్పుడు 150 ఇవ్వాలని.
ఎవడైనా మోసం చేసి మన దగ్గర 100 రూపాయలు తీసుకుంటే వాడి దగ్గర 200 లాక్కోవాలని నేను 25 లక్షలు లాగేశా. హ్యాపీయా? మీ పెళ్లి కూతురింట్లో కూడా చెప్పేశా ఫోన్ చేసి, అదే నీ ఉద్యోగం పోయిందని. ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకున్నావు అనుకో, ఒక చేతకన్నా కొడుకు అని నువ్వే ఒప్పేసుకున్నట్టు. కమ్ అప్ విత్ ఏ ప్లాన్ టు డిఫీట్ మీ. పెట్రా ఫోను. నేను భువన్ అని మాట్లాడుతున్నా. చెప్పు. మనం ఒకసారి కలవాలి. నువ్వు అడ్రస్ చెప్తే వచ్చే స్టేజ్లో నేను లేను. జీపీఎస్ పెడతా, 1/2 గంట వెయిట్ చేస్తా. రా. అది ఎలా చెప్పాలో అది విశ్వనాథం గాడి ఉద్యోగం పోయిందా బంగారం? ఒకవేళ నేను చెప్పింది నిజమైనా మీరు ఇంకా వాడినే ప్రేమిస్తారా? నో వే. చదువు, డబ్బు, ఉద్యోగం లేకుండా ప్రేమ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? బ్రేకప్ చెప్పి వచ్చేస్తాను. ఫెంటాస్టిక్, మంచి నిర్ణయం. చూడండి, నా పేరు విశ్వనాథం. నేను వాడికంటే బాగా చదువుకున్నాను, వాడికంటే బాగా సెటిల్ అయ్యాను, వాడికంటే మంచి పొజిషన్లో ఉన్నాను. మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంటికొచ్చి నాన్నగారితో మాట్లాడండి. ఆయనకి ఓకే అంటే నాకు ఓకే. తప్పు నీది కాదలే బౌనా, నువ్వు పెరిగిన పరిస్థితులది. ప్రతి మిడిల్ క్లాస్ ఆడపిల్ల ఇంతే. చిన్నప్పటి నుంచి నాన్న పడిన కష్టాన్ని చూస్తూ మిడిల్ క్లాస్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అట్లీస్ట్ తన కాబోయే భర్తతో అయినా తన లైఫ్ రిచ్గా మారాలని, ఆ దరిద్రం పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే లైఫ్ పార్ట్నర్ విషయంలో బెటర్మెంట్ చూసుకుంటారు. కొంతమంది అమ్మాయిలకి చదవడం చేత కాదు, జాబ్ చేయడం వల్ల కాదు, కానీ వచ్చేవాడికి కోట్లు ఉండాలి, కారు ఉండాలి, హైట్ 6 అడుగులు ఉండాలి, కలరు అమెరికా వాళ్ళ ఉండాలి. దీనమ్మ అన్నోడు మీ దగ్గరికి ఎందుకు వస్తాడే?